సార్ ఇప్పుడు దయచేసి మంత్రి గారు చెప్పదలుచుకుని చెప్పారు. ఏదైతే బిజినెస్ వీఆర్ హియర్ టు కోఆపరేట్ విత్ యూ. వినండి సార్, ఓపిక ఉండండి సార్. సార్ మా గవర్నమెంట్ వాయిస్ ఆ మాత్రం కూడా చెప్పండి. కూర్చోవాలి 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి కూర్చోండి సార్ 3 రోజులు మాట్లాడతారు సార్. సార్ నేను పదే మళ్ళీ చెప్పేది ఒకటే సార్, ఈ సభలో చర్చ జరిగిన తర్వాతనే మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదలుచుకున్నాం. సభ జరిగిన తర్వాత సభ జరగాలి. సభలో ఎంతసేపు తమరు అనుమతిస్తే అంతసేపు సభ్యులు మాట్లాడతారు, దానికి అంతసేపు ప్రభుత్వం సమాధానం చెప్తారు. హియర్ వీఆర్ అనే సార్ ఒక్క నిమిషం సార్, వీఆర్ హియర్ అనే ప్రొసీజరల్ ఇష్యూ. పడితే ఒక 2 నిమిషాలు పడుతుంది, 3 నిమిషాలు పడుతుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది చైర్ విచ్ హ్యాస్ టు గైడ్ ది హౌస్. It is a right of the government and a legislative affairs to ministers duty to bring it your notice. తమరు ఇందాక చైర్ నుంచి ఏమన్నారు సార్, బీఏసీలో ఒప్పుకున్నట్టు షార్ట్ డిస్కషన్ పెట్టాము. షార్ట్ డిస్కషన్ కన్క్లూడ్ అయిందా సార్? ఆ రోజున అయిపోయింది. నెక్స్ట్ డే బిజినెస్లో వచ్చిందా సార్? రాలేదు. సో దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ ది సార్. లెట్ మీ కంప్లీట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ సార్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యూ సార్, యు ఆర్ ది చైర్ ఆఫ్ ది హౌస్. యూ హ్యావ్ ఆల్ ది టైమ్ ఇన్ ది వరల్డ్ టు ఆన్సర్. మీరు ఆ రోజున హౌస్ లో అడ్జర్న్ అయిపోయింది, నెక్స్ట్ డే బిజినెస్ లో రాలేదు. దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈస్ ఓవర్. దెర్ ఆర్ అదర్ ఇష్యూస్ విచ్ వర్ ఐడెంటిఫైడ్. మిగిలిన సబ్జెక్టులు అగ్రికల్చర్, ఇరిగేషన్, దాని తర్వాత మిగిలిన సబ్జెక్టుల మీద సభ నడిచింది. అంటే అరే ఒక నిమిషం వినండి సార్, వినండి సార్. దాని తర్వాత మేము అడిగింది ఒకటే సార్, అదే అంశం మీద గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది, లెట్ ది డిబేట్ గో ఆన్ అన్నాం. మేము పదే చెప్తున్నాం సార్, మీరు షార్ట్ డిస్కషన్ టేకప్ చేసిన, స్టేట్మెంట్ టేకప్ చేసిన, ఈ ప్రభుత్వం ఇక్కడ కూర్చుని వీళ్ళందరికీ సమాధానం చెప్పిన తర్వాత, దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం సార్. మా రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, నా హంబల్ రిక్వెస్ట్, ఒక బ్యాడ్ ప్రెసిడెన్స్, చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను సార్. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. వినండి, గవర్నమెంట్ స్టేట్మెంట్ కి అవకాశం ఇవ్వండి, తర్వాత డిస్కషన్ ఎంతసేపు అన్నా కంటిన్యూ చేయండి. అల్టిమేట్లీ వాట్ ఎవర్ డెసిషన్ వి టేక్, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ అనేటువంటి తమకు గుర్తు చేస్తున్నాను సార్. చైర్మన్ గారు, ఇప్పుడు దయచేసి మంత్రి గారు చెప్పదలుచుకుని చెప్పారు. ఏదైతే బిజినెస్ వీఆర్ హియర్ టు కోఆపరేట్ విత్ యూ. వినండి సార్, ఓపిక ఉండండి సార్. మా గవర్నమెంట్ వాయిస్ ఆ మాత్రం